ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజు అంటే హనుమాన్ జయంతి సందర్భంగా మనమైతే గౌలిగూడకు సంబంధించి ఇక్కడ భారీ ఎత్తున అటు హనుమాన్ స్వామి వారిది అయితే శోభాయాత్ర నిర్వహించారు. మరి ఒక్కసారి మనతో పాటు ఉన్నారు హిందూ బంధువులు కావచ్చు, హిందూ సంఘాలకు సంబంధించిన వారైతే ప్రతి ఒక్కరు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ అందరూ కూడా పెద్ద ఎత్తున స్వామివారు మాలలు ధరించి వీళ్ళంతా కూడా అంగరంగ వైభవంగా స్వామివారి జయంతి ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు. మనం ఒక్కసారి చూసుకోవచ్చు. సో ఇక్కడ అందరూ కూడా కాషాయపు రంగు జెండాని పట్టుకొని వాళ్ళంతా కూడా చాలా వరకు పెద్ద ఎత్తున ఈ శోభాయాత్ర అయితే పెద్ద ఎత్తున హడావిడిగా చేస్తున్నారు. సో ఒక్కసారి మనం ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు ఉన్నారు. సో ఒక్కసారి మనము అందరు కూడా ఇక్కడ స్వామి మాలలు ధరించి వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. సో ఒక్కసారి స్వామి నమస్తే, ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే ఏ విధంగా ఉన్న ఏర్పాట్లు, శోభాయాత్ర ఏ విధంగా సాగబోతుంది చూడొచ్చు. హిందువులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. సో ఇంకా ముందుకు పోతే ఇంకా చాలామంది వస్తారు. సో ముందు చూసుకుంటే కోటి దగ్గర బహిరంగ సభ ఉంటుంది. సో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఓకే, అంటే ఎన్ని గంటలు జరగబోతుంది ఈ శోభాయాత్ర అంతా కూడా? ఈవినింగ్ 6 వరకు అయితే జరుగుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ 6-7 అయితే ఈజీగా అవుతుంది. ఓకే, అంటే మీరు స్వామి వాళ్ళని అయితే ధరించారు. చాలా వరకు మనం రీసెంట్గా హైదరాబాద్లో చూసుకున్నట్లే దేవాలయ పైన చాలా వరకు దాడి జరుగుతుంది. సో లాంటివి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ముఖ్యంగా ఏమనిపిస్తుంది అంటే హిందువులు ఓట్లు ఎవరికి వేయాలనేది ఒకసారి డిసైడ్ చేసుకోవాలి. హిందువులు ఎప్పుడైనా సరే హిందువులకు ఎవరు సపోర్ట్ చేస్తారు, ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు, ఆ పార్టీకి సపోర్ట్ చేసిన పార్టీకి సపోర్ట్ చేసి ఇలాంటి దాడులు జరిగాయని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ అంటే మన రేవంత్ రెడ్డి చెప్పిండు, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అని. సో ఈజీగా అర్థమవుతుంది. ఎవరైనా కామన్గా చూస్తే మన గుళ్ళ మీద దాడులు ఎవరైనా చేస్తున్నారంటే అది ముస్లిమ్స్ చేస్తారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి చెప్పిండు, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం. సో ఈజీగా అర్థమవుతుంది. సో ఎవరైతే హిందువులు ఈ ముస్లిమ్స్ పార్టీకి వేసారో ఇప్పటికైనా మారాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఎవరికి ఓటేస్తే అనేది, మనకి ఎవరు సపోర్ట్ చేస్తారు అనేది ఒకసారి ఆలోచించుకొని వేయాలని చెప్పేసి నేను చెప్తున్నాను. ఓకే, అంటే మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు స్వామి వాళ్ళు? నేను 4 years నుంచి మాల చేస్తున్నాను, మండల దీక్ష చేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా శోభాయాత్రలో పాల్గొన్నారా? మేము చిన్నప్పటి నుంచి పాల్గొంటున్నాం. బజరంగల్ చిన్నప్పటి నుంచే బజరంగల్. సో చిన్నప్పటి నుంచి పాల్గొంటున్నాం. ఓకే, అంటే ఓవరాల్ గా బజరంగల్ టీం అనేది అసలు ముఖ్యంగా ఏంటి, థీమ్ ఏంటి అసలు? బజరంగల్ అంటే సేవ, సురక్ష, సంస్కారం. దేశాన్ని రక్షించాలా, ధర్మాన్ని రక్షించాలా. ఎక్కడైనా ఫ్లడ్స్ వచ్చినా సేవా కార్యక్రమం, బ్లడ్ డొనేషన్ కానీ, ప్లాంట్స్ మనం చెట్లు నాటడం కానీ, ఇలా ఇవే సేవా కార్యక్రమాలు చేయడమే బజరంగల్ ఒక లక్ష్యం. మీరు చెప్పండి, ఓవరాల్ గా ఎలా ఉంది శోభాయాత్ర అంతా? శోభాయాత్ర చాలా ఘనంగా సాగుతుంది. ఇంకా చాలా టైం పడుతుంది. ఇప్పుడు కొంచెం 10 minutesలో మళ్ళీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చాలామంది వస్తారని గెస్ చేస్తున్నాము. ఇంకా చాలామంది పాల్గొనండి, మన ధర్మాన్ని కాపాడండి. మన ధర్మం ఉంటేనే దేశం ఉంది, దేశం ఉంటేనే మనం ఉన్నాము. అండ్ ఇంకోటి చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, సెక్యులరిజం అసలు పనికి రాదు, హిందుత్వమే. హిందూయిజంలో ఏ టెర్రరిజం లేదు. ఒకటి హిందూ బాంబు పట్టుకొని పేలింది అస్సలు లేదు, అందరు మీకు తెలిసిందే. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ స్టార్ట్ చేస్తాం, చాలామంది వస్తున్నారు. మహిళలు కూడా పాల్గొనాల్సి కోరుతున్నాం. ఎందుకంటే మెయిన్ లేడీసే మనకి, లేడీసేనే మెయిన్ స్ట్రాంగ్. ఇల్లైనా దేశమైనా లేడీసే మనకి. అవునా? జై శ్రీరామ్. అంటే మీరు చూస్తున్నారు కదా, చాలా వరకు ఇట్లా హిందువులను తిట్టడం లాంటివి, చంపేయడం లాంటివి, కొట్టడం లాంటివి చాలా వరకు చేస్తున్నారు కదా. సో వాటికి ఏం మాట్లాడతారు అసలు? వాటికంటే మన హిందూగా ఇలా చాలామంది ఇప్పుడు సెక్యులర్గా ఉన్నారు. సో ఏంటంటే ఇప్పుడు హిందువే కాపాడుకోవాలి. అట్లా కాపాడుకుంటే మనం ఒకటవుతాం కదండి. అంటే హిందువుల్లో ఉందా ఐక్యత, ఉందా అసలు? ఐక్యత కొంతమందిలో ఉంది, మ్యాక్సిమం ఒక 30% ఉంది. మిగతా వాళ్ళందరూ సెక్యులరే. అదే చెప్తున్నానండి, ఇప్పుడు సెక్యులర్ నుంచి మారితేనే మనం మన దేశాన్ని కాపాడుకుంటాం. దేశాన్ని కాపాడుకుంటే మనం ఉన్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్, మన దాంట్లో క్యాస్ట్ సిస్టమ్ లేదు, అంతా వర్ణ సిస్టమే. క్యాస్ట్ సిస్టమ్ వదిలేసేయండి, మీ క్యాస్ట్ మీద హిందూ అనే ఒక పదం ఉంది, అది గుర్తు పెట్టుకోండి. హిందూ ఉంటేనే క్యాస్ట్ ఉంది. సో ఫస్ట్ హిందూయిజాన్ని కాపాడుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం. ఓకేనా అండి? మీకు కూడా థ్యాంక్ యూ. జై శ్రీరామ్. సో ఎంత చాలా వరకు పెద్ద ఎత్తున స్వామివారిని అయితే ధరించారు. దాదాపుగా ఎన్నో ఏళ్ల నుంచి అయితే వాళ్ళు మాలలు ధరించి స్వామివారికి అంగరంగ వైభవంగా ఇక్కడ పూజలు కూడా నిర్వహిస్తున్నారు. సో మరికొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చుట్టూ కూడా చాలా వరకు పెద్ద ఎత్తున కాషాయపు రంగు జెండాలతో అందరూ కూడా ఇక్కడ చాలా పెద్ద హడావిడి చేస్తున్నారు. ఇక్కడ యువకులు కూడా చాలా వరకు ఉండొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భారీ ఎత్తున ఇక్కడ నిర్వహించి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా జై హనుమాన్, శ్రీరామ్కి జై అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున డీజేలు కావచ్చు, బ్యాండ్లు కావచ్చు, అవన్నీ కూడా పెడుతున్నారు. మనం ఒక్కసారి ఇక్కడ యువతని చూసుకోవచ్చు. ఇక్కడ యువత కూడా చాలా వరకు అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా హిందూ సనాతన ధర్మం కావచ్చు,
హిందూ ధర్మాన్ని కూడా నిర్వహించడానికి ఇక్కడ చాలా మంది ఐక్యతగా ఉండాలి అని చెప్పేసి కూడా అంటున్నారు. సో మరికొంతమందితో ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గౌలిగూడ రామ్ మందిర్ కి సంబంధించి అటు శోభాయాత్రను అయితే మనం చూసేద్దాము. అండ్ ఆల్సో ఇప్పుడైతే దీనికి సంబంధించి శ్రీరామ్ హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ హనుమాన్ జయంతికి సందర్భంగా ఏ విధంగా పూజలు అనేవి కొనసాగేది అనేది మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆలయ యొక్క ముఖ్య అర్చకులు ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. పూజారి గారు నమస్తే అండి. ముఖ్యంగా మీకు శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సో ముఖ్యంగా ఈ రోజు ప్రాముఖ్యత ఏంటండి? హనుమాన్ జయంతి ఇది రామ్ భక్త హనుమాన్ జయంతి ఎప్పుడు 20 ఇయర్స్ నుంచి ఇక్కడ రామాలయంలో చేస్తున్నారండి. ఇది విహెచ్పి మళ్ళీ బజరంగ్ దళ్ వాళ్ళు ఇద్దరు కూడి ఇక్కడ హోమం చేస్తారు. హోమం ఎందుకు చేస్తారు అని అంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి ప్రొసెషన్ స్టార్ట్ చేస్తే రాత్రి 11 వరకు ప్రొసెషన్ అవుతుంది. మధ్యలో విఘ్నం రాకుండా, ప్రాబ్లం రాకుండా, ఏమి అడ్డంకలు రాకుండా ఈజీగా ఫ్లోగానికి ఇక్కడ హోమం గిమం చేసి హనుమంతునికి ప్రార్థనిచ్చి 2 డేస్ నుంచి ఇక్కడ వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటూ ఇక్కడ గుడికి వచ్చి పోలీస్ కమిషనర్ గారు వచ్చి అందరు వచ్చి ఇక్కడ మొత్తం బందోబస్తు చేసి ఇక్కడ చేసి ప్రొసెషన్ స్టార్ట్ చేస్తారండి. అంటే పూజ ఏ విధంగా జరుగుతుంది? అంటే పూజా కార్యక్రమాలు కావచ్చు, టైమింగ్స్ మార్నింగ్ 9 o'clock నుంచి 10:30, 11 వరకు పూజ హోమం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ హనుమాన్ జయంతి వచ్చేసి మార్నింగ్ 4 o'clock నుంచి పూజ స్టార్ట్ అయ్యి 6:30కి జయంతి ఆరతి ఇస్తారు. అది ఆరతి అయిపోయాక ఇక్కడ హోమం స్టార్ట్ అయినాక ప్రొసెషన్ స్టార్ట్ అవుతుందమ్మా. అంటే అన్నదాన కార్యక్రమాలు ఏమైనా నిర్వహించారా? ఇక్కడ అన్నదానం కార్యక్రమం అని కాదు, ప్రసాదం ఉంటుందమ్మా. ప్రసాదం అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ పల్లకి బయలుదేరుతుంది ఇక్కడ నుంచి, గుడి నుంచి హనుమంతుంది పల్లకితో పాటు కూడా ప్రసాదం మహాప్రసాదం పోతుంటుంది. ఓకే. అంటే చాలా వరకు చూసుకున్నట్లయితే కేవలం 200 మందితోనే ఈ ర్యాలీ అనేది స్టార్ట్ అయింది అని చెప్పేసి అంటున్నారు. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇట్లా రెస్పాన్స్ ఉంది కదా, ఏమనిపిస్తుంది? ఇది రెస్పాన్స్ ఎట్లా అంటే డే బై డే హిందూయిజంలో యూనిటీ స్టార్ట్ అవుతుందమ్మా. ఇది ఆ యూనిటీ గురించే ఇది బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్తు, ఇక్కడ పొలిటికల్ అని నేను అనను, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కూడి హిందూ ఐక్యంగా ఉండాలి అని చెప్పి ప్రొసెషన్ స్టార్ట్ చేశారు. అది సక్సెస్ అవుతుంది, ఇంకా ముందు ఇంకా సక్సెస్ అవుతుంది. సో ఫైనల్లీ పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? భక్తుల రెస్పాన్స్? భక్తుల రెస్పాన్స్ ఇది ర్యాలీ చూస్తేనే తెలుస్తుందమ్మా. మీకు తెలుస్తుంది, పబ్లిక్ కూడా తెలుస్తుంది. అప్ టు ఈవినింగ్ వరకు, నైట్ 11, 11:30, 12 వరకు ప్రొసెషన్ పోతూనే ఉంటుంది. ఇది దానివల్ల అందరికీ తెలుస్తుంది ఇది భక్తులది ఎట్లా దీంట్లో ఇంపాక్ట్ ఉంది అని చెప్పి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇటు భక్తుల రెస్పాన్స్ కావచ్చు, ఇటు శోభాయాత్ర కూడా అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ముఖ్యంగా రామ్ మందిర్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఇదే. ఎందుకంటే దాదాపు 200 మందితో స్టార్ట్ అయిన ఈ బైక్ ర్యాలీ ఇంత సక్సెస్ఫుల్గా ఈ రోజు 2026 వరకు ఇంత ఘనంగా నిర్వహిస్తుందనంటే ఖచ్చితంగా దానికి హిందూయిజమే కారణం. హిందూ మతాలంతా కూడా ఏకంగా అయ్యి ఇదంతా ఇంకా ముందుకు తీసుకోవాలని మేము కూడా కోరుకుంటాం. ప్రవీణ్ శ్వేతంగా హిట్ టీవీ గౌలి కూడా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.